హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను చపాతీ అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇదైతే ఇంట్లోకి అయితే కాదు, అంటే ఇంట్లో కూడా తింటాము. ఇంకా బయట మసీద్కి జమాత్ వచ్చింది, వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. ఇంకా నైట్ టైం అయితే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇంట్లోకి అలాగే జమాతీ మొత్తం కలిపి అయితే చేస్తున్నాను. ఇంకా ఇన్ని ఎందుకని చెప్పేసి ఇక్కడైతే 2 కిలోలు గోధుమ పిండి తీసుకున్నాను. మేమైతే గోధుమలు తీసుకుని ఆడిచ్చి తెచ్చుకుంటాము. ప్యాకెట్ పిండి అయితే ఎక్కువగా వాడము మేము. ఇంకా ఎప్పుడన్నా అవసరం ఇంకా తప్పదంటే తప్ప. ఇలా అయితే వెడల్పుగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను. మనం కలుపుకోవడానికి బాగుండాలి కదా, అందుకని చెప్పేసి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 కిలోల పిండి మొత్తం వేస్తున్నాను. ఎందుకంటే మేము 10 మందికి పంపించాలి బయట, అలాగే ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నాం కాబట్టి 2 కిలోల పిండి అయితే మొత్తం కలిపేస్తున్నాను. ఇందులో అయితే రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇది ఉప్పు పిండి మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పాలైతే వేస్తున్నాను. పాలు వేయడం వల్ల మనకి చపాతీ అనేది చాలా చక్కగా వస్తుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉండిద్ది. అందుకని పాలైతే వేసి కలిపేస్తాను. చూడండి, ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్ద కలుపుకుందాం. చూడండి, నేనైతే కలిపేసాను. నేనైతే ఒక్కసారిగా మొత్తం కలపలేకపోయాను, ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకని కొంచెం కలిపేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు మొత్తం మళ్ళీ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇంకోసారి బాగా కలిపేద్దాం. నేనైతే 1 స్పూన్ వేసేసాను, ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే బాగా కలిపేసుకోవాలి. ఇదైతే ఒక్క చేత్తో అయితే కలపలేను కాబట్టి నేనైతే 2 చేతులతో చక్కగా కలిపేస్తాను మొత్తం కలిసేలాగా. చూడండి, నేనైతే కలిపేసాను. ఇదైతే ఒక అరగంట మనం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మనం చికెన్ కర్రీ చేసుకోవాలి కదా, ఆలోపు ఇది మన చక్కగా పిండి అనేది నానిద్ది. ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చారు, 2 కిలోల చికెన్ ఇది. ఇప్పుడు చికెన్ అనేది శుభ్రంగా కడిగేసుకుందాం. చికెన్ అయితే మొత్తం తీసుకున్నాను. ఇది నైట్ టైం కాబట్టి మనం 8:30 కల్లా పంపించేసేయాలి, అందువల్ల నేను కొంచెం త్వరగా చేసేస్తున్నాను. అది కూడా చపాతీ అనేది కొంచెం లేట్ అయ్యిద్ది, మనం ఒక్కళ్ళు అంటే చేయలేము. మా పాప కూడా ఉంది కాబట్టి నేనైతే త్వరగా చేస్తున్నాను. తను అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి ఇస్తుంది నాకు. ఈలోపు నేనైతే చికెన్ అనేది కడిగేస్తున్నాను. ఇక్కడ చికెన్ కడిగేసాను. ఫస్ట్ మా ఇంట్లో ఏం తీసుకొచ్చినా ఫస్ట్ మా లూసీకి అయితే వేయాలి. దానికి వేయకుండా మేము చేసుకోవాలంటే మాకు కుదరదు. చూడండి, మా లూసీకి మన వీడియోలో ఫస్ట్ టైం కనిపిస్తుంది. ఏ చికెన్ తెచ్చినా, మటన్ తెచ్చినా, ఏది తెచ్చినా దానికి ఒక ముక్క వేయాలి. వేస్తే ఇంకా మన జోలికి రాదు, లేదంటే మన చుట్టూనే అరుస్తూ తిరుగుతూ ఉండిద్ది అది. ఇప్పుడు ఇక్కడైతే నేను చికెన్ కడిగేసాను కదా, ఇందులో ఉప్పు అలాగే పసుపు, లవంగా చెక్క, కొద్దిగా పుదీనా యాడ్ చేసి నేనైతే ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం త్వరగా అవ్వాలి, నైట్ టైం అయ్యింది, చపాతీ కొంచెం లేట్ అయ్యిద్ది కాబట్టి నేనైతే కొంచెం త్వరగా అయ్యిద్దని కొంచెం ఉడికించుకుంటున్నాను. ఒకవైపు మనకు చికెన్ ఇటు బాయిల్ అవుతుంటే మనం ఒక పక్క ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకోవచ్చు మసాలాలన్నీ. లేదు మనకు టైం ఉందనుకుంటే మనం ముందే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కలిపేసి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి కూడా మనం చేసుకోవచ్చు. మనకు టైం ఉంటే అలా, లేదంటే త్వరగా అవ్వాలంటే ఇలా చేసుకుంటేనే తొందరగా అయిపోయింది. ఇటు అయితే చికెన్ అయితే బాయిల్ అవుతుంది, ఇటు పక్కన అయితే నేను చికెన్ కర్రీ కోసం అయితే మసాలాలు అయితే ఫ్రై చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసాను, ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. నేను ఇందులో టమాటాలు అనేది పేస్ట్ చేసి వాడుతున్నాను, ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా చపాతీలోకి, అందుకోసమని నేను టమాటా పేస్ట్ అయితే వాడుతున్నాను. లేదంటే మనం టమాటాలు సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. నేను ఇందులో అయితే కొబ్బరి మసాలా ఏం వాడను, నేను ధనియాల పౌడర్ ఇలాంటివి వేసి చేస్తాను. కొబ్బరి మసాలా అంతగా ఇష్టపడరు మా ఇంట్లో. ఇక్కడైతే ఆనియన్స్ వేగిపోయినాయి, ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసాను, అలాగే పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు నేను టమాటా పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 4 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది అనేది మనం ఆనియన్స్లో వేసేసి కలిపేద్దాం. మనం గ్రేవీ అనేది ఈ మసాలాతోనే వచ్చిద్ది, ఇంకా కొబ్బరి పేస్ట్ అనేది ఎంతగా అవసరం లేదు. తినేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుంటే మనకు చిక్కగా టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇక్కడైతే మసాలాలు వేగుతూ ఉన్నాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. చూడండి, ఇక్కడ కారం ఇదైతే నేను మిల్లు నుంచి తెప్పించుకుంటాను. కారం ఇప్పుడు కూడా చక్కగా రెడ్గా ఉంది కదా, మనం ప్యాకెట్లో తెచ్చుకుంటే అంత రెడ్గా ఉండదు.
ఇదైతే మసాలా కారం. ఇది మన ఎండుమిర్చి అయితే ఆరబెట్టేసుకుని ఇందులో వెల్లుల్లి, అలాగే ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఉప్పు అన్నీ వేసి మసాలా కారం పట్టిస్తారు. నెక్స్ట్ ఆ వీడియో కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను కారం కూడా వేసేసాను. చూడండి, కారం వేసిన తర్వాత కలిపేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం మసాలా ఫ్రై చేసుకుందాం. చూడండి, మసాలా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మసాలా అనేది ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనకి చికెన్ వేయకముందే మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకు పచ్చివాసన ఉంటే అంత టేస్ట్గా ఉండదు. అందుకని చెప్పేసి కొన్ని వాటర్ వేసి మళ్ళీ కొంచెం సేపు అయితే పెట్టేశాను. వీటైతే మన చికెన్ కూడా ఉడికిపోయింది. చూడండి, మసాలా కూడా చక్కగా మనం వేసిన వాటర్ అంతా చక్కగా ఇంకిపోయినాయి. మసాలాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో అయితే మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా చికెన్, అదైతే వేసేస్తున్నాను. అంతా కలిపేద్దాం ఒకసారి. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసాను. మన చికెన్ కూడా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకైతే ఈ గ్రేవీ సరిపోదు, మనం చూసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. చూడండి, నేనైతే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అయితే నాకు సరిపోయింది. నేను మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికిస్తాను. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది. ఇందులో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకా ఒక 2-3 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిద్ది. మనకు ఆయిల్ కూడా సపరేట్ అయింది. కొంచెం సేపు ఇంకొంచెం ఉడికించుకుంటే మనకు గ్రేవీ అనేది మనకి ఏ కంటెస్టీలో కావాలో అలా అయితే రెడీ అయిపోయింది. చూడండి, నాకైతే ఈ విధంగా అయితే గ్రేవీ అయితే సరిపోయింది. చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసింది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఎందుకంటే మనం ముందుగానే కొంచెం చికెన్ అనేది ఉడికించుకున్నాం కదా. ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చపాతీ చేయడానికి కొంచెం పొడిపిండి తీసుకున్నాను. అలాగే మనకి ప్లేట్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ ప్లేట్లు, బఫే ప్లేట్ అలాంటివి అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఈ చపాతీ పెట్టుకున్నప్పుడు కింద పడకుండా పిండి ఇలా పెట్టుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి, అన్ని చపాతీలు అయితే నుంచొని చేయలేం కదా, అందుకని చెప్పేసి కూర్చొని అయితే చేస్తున్నాను. లేదంటే నేను ఎప్పుడు చపాతీ చేసుకున్నా అక్కడే చేసేస్తాను, అక్కడే ఫ్రై చేసేస్తాను చపాతీ అనేది. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, చపాతీలన్నీ చేసేసాను. ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేస్తాం. నేను ఫ్రై చేసేటప్పుడు అయితే ఆయిల్ అయితే ఏం వేయట్లేదు. వాళ్ళు ఆయిల్ చాలా తక్కువగా తింటారంట జమాతా వాళ్ళు. అందుకని చెప్పేసి నేను ముందే కలిపేటప్పుడు వేసాను కదా, ఇంకా తర్వాత అయితే ఇంకా ఫ్రై చేసేటప్పుడు వేయట్లేదు. ఈ విధంగా అయితే 2 వైపులు కాల్చుకుంటున్నాను. మనకు లోపల వరకు మంచిగా కుక్ అవ్వాలి కదా, ఆయిల్ కూడా వేయట్లేదు. అందుకని నేనైతే ఒక మెత్తటి క్లాత్ అయితే తీసేసుకొని ఇలా అయితే ఒత్తుతున్నాను. ఇలా ఒత్తడం వల్ల మనకి ఈవెన్గా కుక్ అయ్యిద్ది. లోపల కానీ సైడ్స్ అంతా బాగా కుక్ అయ్యిద్ది. ఇలా తిప్పుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేను చపాతీ అయితే ఫ్రై చేసేసాను. నేను చపాతీలు అయితే అన్నీ ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. నేనైతే చపాతీలు అన్నీ చక్కగా కాల్చేస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా అయితే బాక్స్లో పెట్టి పంపించడమే. ఇంకా మా బాబు వస్తే పంపించేస్తాను. వాళ్ళకైతే 8:30 కల్లా మనం పంపించేసేయాలి చేసేసి. ఇంకా బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను. చూడండి, బాక్స్లో అయితే పెట్టేశాను. చపాతీ, చికెన్ కర్రీ, అలాగే పెరుగు ప్యాకెట్లు కూడా పెట్టేశాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.